నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ సానుకూలంగా స్పందిస్తూ వర్గీకరణను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి అన్ని చెప్పి వర్గీకరణ చేపట్టడం జరిగింది. వర్గీకరణ చేసినందుకు అచ్చంపేట తాలూకాలోని మాదిగ దండోరా అందుకు కూడా హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అచ్చంపేట ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ వర్గీకరణ అనేది కేంద్రానికి సంబంధించింది కాబట్టి ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము గతంలోనే చెప్పాం. అలాగే టైగర్ రేవంత్ రెడ్డి చేయడం జరిగిందని అచ్చంపేట ఎమ్మెల్యే కూడా స్పందించడం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, బాలశీతల కేంద్రం చైర్మన్ నర్సయ్య యాదవ్, సీతాల ఉపాధ్యక్షులు మహబూబ్ అలీ, కౌన్సిలర్ గౌరీ శంకర్, రామాజీపల్లి బల్మూరు మండల ఎస్సీ అధ్యక్షులు, సేవాదళ అసెంబ్లీ అధ్యక్షులు జగదీష్, ఐఎన్టీసీ తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్, బల్మూరు మండల ఉపాధ్యక్షులు రాజు పాల్గొన్నారు. ఎందుకంటే వర్గీకరణ అనేది ఇరు వర్గాలకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్య చేపట్టారు. అదేవిధంగా